హాయ్ నమస్తే అందరికీ. ఏంది ఎక్కడికి వెళ్తున్నాం అందరం గుంపు గుంపు అనుకుంటున్నాం. ఇక మేమందరం అయితే ఆ రోజు నా బర్త్డే ఉంది, మా ఇష్యూ ఒకటే పార్టీ పార్టీ అంటుంది. పార్టీ అంటే ఏదో వృత్తలో రెస్టారెంట్ కాదు, ఎందుకంటే ఆ రోజు థర్స్డే హోటల్కి రెస్టారెంట్కి పోయి వెజ్ ఏం తింటాము, ఇంకా అందుకనే పానీపూరి తిందామని చెప్పేసి బయలుదేరినాం. నాకు పానీపూరి అంటే చాలా ఇష్టము. ఎప్పుడైనా కావాలంటే ఇంటికి తెప్పించుకొని తినేవాళ్ళము. కానీ బండి దగ్గర ఉన్న టేస్ట్ ఎందుకో ఇంటికి తీసుకొస్తే ఉండదు, అందుకనే బండి దగ్గరికే బయలుదేరిపోయినాము. ఇక్కడ మా మరదలు వచ్చేసి చల్లగా ఉందని చెప్తుంది. సరే అని ఆయనకు చల్లగా ఉంది వేడి చేసుకురా అంటే అంటుండు. అర్థమవుతుందా అర్థమవుతలేదా నాకు అర్థం కాలేదు. కాసేపు అయిన తర్వాత ఆలోచించి ఈయనకి హిందీలో చెప్తేనే అర్థమవుతుందేమో అనిపించింది. అప్పుడు హిందీలో చెప్తే అప్పుడు వెళ్ళిండు తీసుకురావడానికి. ఆలోపు వీళ్ళు కట్లెట్ బాధితులు ఇద్దరు. అమ్మయ్య వేడిది వచ్చేసింది. ఇప్పుడు కొంచెం పానీపూరి టేస్టీ అనిపించింది, తిన్నట్టు అనిపించింది. వేడి వేడి తింటేనే పానీపూరి తిన్నట్టు అనిపిస్తుంది. మా యశు మిస్సింగ్ అనిపించింది సడన్గా వీడియోలో చూసి. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వెనకాల దాచుకుంది, ఇప్పుడు కనిపిస్తుంది. ఎంత దూరం నడిచిందో మళ్ళీ అంతా రిటర్న్ నడవాలి, సిగ్నల్ మొత్తం మరిగిపోతుంది. నాకైతే పెళ్లి వాళ్ళు ఎదురేది, వీళ్ళు బోనాలు తీస్తున్నారు. రేపు ఎల్లుండో పెళ్ళి ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ ఇంటి దగ్గర టర్నింగ్లోకి వచ్చేసినాము. పానీపూరి అంటే ఇష్టమని ఊరికే ఏం తినము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. అదేమి హెల్దీ ఫుడ్ కాదు, ఎప్పుడో 5-6 నెలలకు ఒకసారి తింటున్నా.